వెల్కమ్ టు హరీష్ గురీజీ ఛానల్. ఈరోజు మనము సెప్టెంబర్ మాసం యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ మాసం మంచి సమయం. అయితే మీరు ఆర్థికంగా లాభపడతారు మరియు మీ ఆదాయం మెరుగుపడుతుంది. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉండొచ్చు. మధుమేహం ఉన్నవారు అదనపు సమస్యలను ఎదుర్కోవచ్చు. పరిహారం: గురువారం రోజున అరటి చెట్టుకి పూజ చేయండి. తరువాత వృషభ రాశి. కెరీర్ పరంగా ఈ మాసం ఫలవంతంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ నెల కష్టంగా ఉంటుంది. కొందరు వ్యక్తులు మిమ్మల్ని చదువు నుండి కూడా వేరు చేయవచ్చు. కాబట్టి మీరు గురువు నుండి సహాయం పొందవచ్చు. మీరు మీ భాగస్వామ్యం కొన్ని చికాకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ నెల మీకు శుభవార్త తెలుస్తుందని మనం చూడవచ్చు. పరిహారం: శుక్రవారం నాడు దుర్గాదేవికి ఎర్ర మందార పువ్వును సమర్పించాలి. తరువాత మిథున రాశి. కెరియర్ పరంగా ఈ మాసం కాస్త బలవంతంగా ఉంటుంది. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే ఈ నెల ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబంలో కొన్ని ఒడిదుడుకులతో పరస్పరం అనురాగం వికసిస్తుంది. ఇది మీ కుటుంబాల్ని ఏకం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నెల మిశ్రమ ఆర్థిక ఫలితాలను అందిస్తుంది. ఆరోగ్యపరంగా ఈ మాసం నిరాడంబరంగా ఉంటుంది. పరిహారం: ప్రతిరోజు శ్రీరామరక్ష స్తోత్రాన్ని జపించండి. తర్వాత కర్కాటక రాశి. మీ కెరియర్ యొక్క దృక్కోణం నుండి ఈ నెల సానుకూలం. మీ పనుల్లో 100% సహకారం అందించవచ్చు. విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ ఏకాగ్రత కూడా బలంగా ఉంటుంది. విదేశాల్లో చదువుకోవాలని ఉన్న కల నెరవేరుతుంది. నెల రెండవ భాగం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది మరియు మీ ఆరోగ్యం సాధారణం కంటే మెరుగ్గా ఉండవచ్చు. పరిహారం: ప్రతిరోజు శ్రీ బజరంగ్ బలిను జపించండి. సింహరాశి. కెరియర్ పరంగా ఈ నెల సానుకూలంగా ఉంటుంది. క్యాంపస్ ఇంటర్వ్యూలు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల కుటుంబానికి సానుకూలంగా ఉంటుంది. ఇంటి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఈ నెల ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. మీకు ఫుడ్ పాయిజన్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఈ ఆహారాన్ని సరైన నియంత్రణలో ఉంచండి. పరిహారం: ప్రతిరోజు రాగి పాత్రలో సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. కన్యా రాశి. ఇప్పటి వరకు కెరీర్ పరంగా ఈ నెల సానుకూలంగానే కనిపిస్తుంది. వృత్తిపరమైన విజయం లభిస్తుంది. విద్యార్థుల విషయానికి వస్తే మీ విజయానికి ఏకైక మార్గం కష్టపడి పనిచేయడం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఈ మాసం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పరిహారం: శనివారం నాడు చీమలకు పిండిని తినిపించడం. తులారాశి. ఈ నెల కెరీర్ కోణం నుండి మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కొత్త అవకాశాలు రావచ్చు. ఉద్యోగాలు మారే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ నెల ముఖ్యమైన సవాళ్లను కలిగిస్తుంది. విస్తృతమైన కుటుంబ ప్రయాణాలు, తీర్థయాత్రలు లేదా సాహసోపేతమైన క్రీడలలో పాల్గొనే అవకాశాలను మీకు అందిస్తుంది. అనుకూలమైన ఆదాయం ఉన్నప్పటికీ ఈ నెల ఖర్చుతో కూడుకున్నది. పరిహారం: శుక్రవారాల్లో కన్యా పూజ చేయండి. తర్వాతది వృశ్చిక రాశి. ఈ నెల వాగ్దానాన్ని కలిగి ఉంటుంది మరియు అనేక అంశాలలో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా రక్త సంబంధిత ఆరోగ్య సమస్యలకు సంబంధించి శ్రద్ధ అవసరం. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు సోమరితనాన్ని నివారించడం చాలా ముఖ్యం. దానివల్ల మీరు గణనీయమైన విజయాన్ని సాధిస్తారు. రహస్య మార్గాల ద్వారా ఊహించిన ఆర్థిక లాభాలను పొందగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. పరిహారం: అంగారకుడి మంగళ్ బీజ్ మంత్రాన్ని జపించాలి. ధనుసు రాశి. నెలలో మిశ్రమ ఫలితాలను ఆశించవచ్చు. నెల ప్రారంభంలో మీ పనిపై దృష్టి పెట్టడం ముఖ్యం. మీ వృత్తిపరమైన బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం వల్ల మీ కెరీర్లో సవాళ్లు ఎదురవుతాయి. విజయానికి అవకాశం ఉంది. విద్యార్థులు ఏ విధమైన వాయిదా వేయకుండా ఉండటం మంచిది. అదనపు ఖర్చులు, మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. పరిహారం: గురువారం నాడు ఒక బ్రాహ్మణుడికి లేదా విద్యార్థికి స్టడీ మెటీరియల్స్ అందించడం. మకర రాశి ఫలాలు. ముఖ్యంగా ఆరోగ్య విషయాలలో వివేకం మరియు జాగ్రత్త అవసరం. కెరీర్ వారీగా నెల ప్రారంభం మార్పులు లేదా బదిలీలను తీసుకురావచ్చు. కానీ చివరి భాగం మీ వృత్తి జీవితంలో సానుకూల ఫలితాల కోసం వాగ్దానం చేస్తుంది. అవసరమైన కార్యాలయ గాసిప్లకు దూరంగా ఉండాలని సూచించబడింది. పరిహారం: శనివారం నాడు మీరు శ్రీ దశరథునికి నీల్ శని స్తోత్రాన్ని పఠించాలి. కుంభరాశి. ఈ నెల నుంచి అవకాశాలను కలిగి ఉంటుంది. ఆర్థికంగా ఆదాయాల్లో చెప్పుకోదగ్గ పెరుగుదల ఉంది. విద్యార్థులను పరిగణలోకి తీసుకున్నప్పుడు శ్రద్ధగా పనిచేయాలనే కోరిక మీలో ప్రేరేపిస్తుంది. ఇది మీ విద్యను అభివృద్ధి చేయడానికి దారితీస్తుంది. కుటుంబ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి చురుకైన చర్యలు తీసుకోండి. ఆరోగ్య ఒడిదుడుకులను అందిస్తుంది. పరిహారం: బుధవారం నాడు మీ సొంత చేతులతో ఆవుకు పచ్చిశనగపప్పు తినిపించాలి. మీనరాశి. మీనరాశి వ్యక్తులకు అవకాశాలు మరియు సవాళ్ల మిశ్రమాన్ని అందిస్తుంది. కెరీర్లో స్థిరత్వానికి అవకాశం కల్పిస్తుంది. వ్యాపారం మరియు ఇతర దృశ్యాలలో సంభావ్య ప్రయోజనాలను ప్రదర్శిస్తారు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండవద్దని సూచిస్తుంది. పరిహారం: శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవాలి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.